నమస్తే, వెల్కమ్ టు ZB9 న్యూస్. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి అవగాహనలో భాగంగా హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎన్ శ్రీనివాసులు IPS ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. NTPC మేడిపల్లి సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ FCI క్రాస్ రోడ్, మున్సిపాలిటీ T జంక్షన్, ప్రధాన చౌరస్తా మీదుగా 5 ఇంక్లైన్, అక్కడి నుండి తిరిగి ప్రధాన చౌరస్తా వద్దకు చేరుకుని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ సందర్భంగా CP మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రోజు రోజుకు పెరుగుతుందని, దానిలో భాగంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ పాటించాలన్నారు. అమెరికా లాంటి దేశంలో నిర్మానుష్యమైన రోడ్లపై కూడా ట్రాఫిక్ సిగ్నల్ పడే వరకు ఆగి ఉంటారని అన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవడం తమ రక్షణ కోసం తాము చేస్తున్న ఒక ప్రయత్నమని, బాధ్యతగా ఫీల్ కావాలన్నారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అందరికీ ప్రాణం విలువ తెలుసుకుని హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. అనంతరం హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని అవగాహన కల్పించి కొన్ని పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి DCP చేతన IPS, గోదావరి ఖని ACP M రమేష్, RTO రంగారావు తదితరులు పాల్గొన్నారు. Back. Ini camera lega mana? Still lega mana? Voice. ట్రాఫిక్ రోజు పెరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన కింది కట్టుకోండి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి బాగా పెరుగుతుంది. వెహికల్స్ తర్వాత అందరికీ ఎకానమీ బాగా పెరుగుతుంది కాబట్టి వెహికల్స్ కొనుగోలు పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. దానిలో భాగంగా మనం ఈ ట్రాఫిక్ అనేది కూడా న్యాచురల్గా సమస్యగా మారుతుంది. ఈ ట్రాఫిక్ ఎంత మనము రోడ్స్ వైడన్ చేసుకున్నాం, రోడ్ వైడన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఎవాక్యుయేషన్ చేయాలి, తర్వాత డిస్మాంటిల్ చేయాలి, టైం పడుతుంది. రోడ్ కేసులు అన్నీ సాధించి పైగా మనము లాస్ట్కు మనం రోడ్ వైడన్ చేసినాం. రోజుకు వెహికల్స్ నెంబర్ పెరుగుతుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేసుకోవాల్సిన బాధ్యత మనం
ఈ వెహికల్స్ యొక్క పాపులేషన్ మనం దానికి ఆపలేము. ఇంకా పబ్లిక్ కన్వీనియన్స్ అది మనం వాళ్ళకి హక్కు అది. సో ఈ యొక్క రెగ్యులేషన్స్ చేయడంలో మీ యొక్క సహకారము పబ్లిక్ పాటించాలి. పబ్లిక్ కంపల్సరీగా హెల్మెట్ వాడడము, తర్వాత రెడ్ లైట్ సిగ్నల్స్ని మనము పాటించడం, దాని తర్వాత ఈవెన్ సిగ్నల్ కూడా ఎవరు లేరు కదా, రాత్రిపూట ఎవరు కనబడతలేరు, ట్రాఫిక్ పోలీస్ కనబడతలేరు అని చెప్పేసి సిగ్నల్ జంప్ చేసి పారిపోతే మనకు అక్కడంతా రికార్డ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీకు సెల్ ఫోన్కి వచ్చేస్తుంది ఇన్ని చాలాన్స్ ఉన్నాయి. మళ్ళీ ఏమంటారు, అప్ప నాకు ఇన్ని చాలాన్స్ ఉన్నాయి, బండి పట్టుకున్నారు సార్ అని మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. సో దానికి హైదరాబాద్లో రీసెంట్గా ఏం చేశారంటే డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత 80% డిస్కౌంట్, దసరా డిస్కౌంట్ టైప్ ఇచ్చారు. సో అవన్నీ డిస్కౌంట్ ఎందుకు, అసలు మళ్ళీ కట్టడమే ఎందుకు ఇవన్నీ. సో అదే యూఎస్లో అక్కడ మనము అయితే ఎవ్వరు లేకున్నా సరే నిర్మానుష ప్రదేశంలో ఉన్నా కానీ రెడ్ లైట్ పడిందంటే ఆగుతారు. దాని తర్వాత నాకు 5 నిమిషాల్లో నువ్వేం కోట్లు సంపాదించావు బయట పోయి, అంత సీన్ ఏం లేదు ఎవరికి ఇక్కడ. 5 నిమిషాల్లో ఏమైనా జరగవచ్చు. తర్వాత నువ్వు సిగ్నల్ జంప్ చేయగానే అది ఎవరికైతే అతనికి సిగ్నల్ ఆల్రెడీ ఉంటుందో అతను స్పీడ్గా వచ్చేస్తుంటాడు. అప్పుడు యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎన్నోసార్లు వీడియోలు మీరే వైరల్ చేస్తుంటారు. సో ఖచ్చితంగా పాటించండి. దాంట్లో భాగంగా ఈరోజు మన కమిషనర్ పరిధిలో తీసుకున్నారు ఏసీపీ గారు హెల్మెట్ కంపల్సరీ అనేది చేయడం కోసం ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే అందరికీ మనం హెల్మెట్ వాడాలి. దాన్ని ఏదో ఇన్కన్వీనియన్స్గా వాడుతుంది. దట్ ఈస్ సేవింగ్ యువర్ లైఫ్, నథింగ్ బట్ సేవింగ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ హూ ఈస్ డిపెండింగ్ ఆన్ యూ. Okay, we are saying for your good sake, we are saying for your benefit. Don't think that is a burden on them. బట్ నా ఉద్దేశం ఏంటంటే మేజర్గా హెల్మెట్ని మనం ఎందుకు వాడతలేమనంటే నేను అనాలిసిస్లో నా యొక్క రీసెర్చ్ ఏం చేస్తుంది, అది బాగా ఇన్కన్వీనియంట్ ఉంటుంది. దాని తర్వాత వేడికి తట్టుకోలేకపోతుంది. ఇది లేకున్నా పర్లేదు, నేను కొద్దిగా ఎక్స్పోజ్ అయినా పర్లేదు అని చెప్పేసి తీసేసి బయటికి నడుపుతున్నాను. ఇంకొకటి బాగా సోకు పడుతున్నారు. ఏంటంటే హెల్మెట్ తీసేస్తే హెయిర్ స్టైల్ కనబడదు, నువ్వు అద్దాలు పెట్టుకునేది కనబడదు, ఇవన్నీ కనబడవు. కాబట్టి హెయిర్ స్టైల్ కావు. సినిమా చూసినట్టు హెయిర్ స్టైల్ కాదు, ఇది కాదు. ముందు నీ ప్రాణం ముఖ్యం, పేదవాళ్ళ ప్రాణం ముఖ్యం, ట్రాఫిక్ రెగ్యులేషన్ ముఖ్యం. ఇవన్నీ మేము ఎన్ఫోర్స్ చేస్తాము. దయచేసి మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరూ హెల్మెట్ వాడండి. ఒక సూచన, మీరందరూ హెల్మెట్ వాడి మంచి ట్రాఫిక్ రూల్స్ పాటించి రామగుండం కమిషనరేట్లో ప్రజలందరూ బాగా అక్కడ హైదరాబాద్లో మనం ఒక గూంజ్ వినపడాలి. అది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ స్టార్ట్.